వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. గత 20 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా డయాబెటిక్‌కి, ఆస్తమాకి, జాయింట్ పెయిన్స్‌కి వీటిలకి ఈ రుగ్మతలకి నేను దీర్ఘకాలికంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇది పటిక, ఆలం అంటారు. ఈ పటికని మనం ఎన్నో విధాలుగా వాడవచ్చు. ఈ పటికని మనం బ్రష్ చేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కను తీసుకుని వాటర్లో వేసి బాగా కరిగించిన తర్వాత పుక్కలిచ్చి ఊడ్చాలి. పుక్కలించి ఉంచడం వల్ల చిగుళ్ళకు వచ్చే సమస్యలు, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ కావటం, ఇలాంటి సమస్యలు పటిక వల్ల పూర్తిగా తగ్గుతాయి. ఇది పటిక కుక్కలిచ్చిన తర్వాత కొంచెం 5 నిమిషాలు కొంచెం లైట్గా ముద్దువారినట్టు ఉంటుంది చర్మం. అది ఏం కంగారు పడవలసిన పని లేదు. అలా పుక్కిలించడం వల్ల మనకి త్రోట్లో ఉండే ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా త్వరితగతిన తగ్గుతాయి. ఈ యొక్క నోటిపూత సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ పటిక పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్న పుళ్ళు కూడా తగ్గుతాయి. ఈ పటికని ఒక ఇనప పెంక తీసుకుని మనకి దాంట్లో మెత్తగా పౌడర్ చేసి కొంచెం వాటర్ వేసి దీన్ని పొంగిస్తారు. ఇలా పొంగించడం వల్ల ఈ యొక్క పట్టిక శుద్ధి అయిపోతుంది. మట్టి పెంక కానీ ఇనుప పెంక కానీ తీసుకుని దాంట్లో ఈ పటికను మెత్తగా పౌడర్ చేసి కొంచెం వాటర్ వేసి పొంగించిన తర్వాత నీరంతా ఆవిరైపోయి తెల్లగా తయారవుతుంది పటిక. ఆ పటికను ఒక డబ్బాలో భద్రపరుచుకుని రోజు మానకన్నా మనము ఒక 2 వేళకు వచ్చినంత పటికను తీసుకుని కూడా మనం పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్లో వేసి పుక్కిలించవచ్చు. ఆ పటికని లోనకి కూడా తీసుకోవచ్చు. పొంగించిన పటికని ఎవరైతే ఈ యొక్క పైల్స్ సమస్యతో బాధపడతారో వాళ్ళకి ఆల్రెడీ మజ్జిగలో ఒక 1/4 స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్లో 1/4 స్పూను మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్యలు కూడా కలుగుతాయి. ప్లస్ ఈ పటికను తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పేగుల్లోని ఏదైనా రుగ్మతలు ఉంటే కూడా తగ్గడానికి బాగా అవకాశం ఉంది. ఈ పటికను మా ఆయుర్వేదంలో చాలా రకాలుగా వాడతాము. డెంటల్ పౌడర్స్లో కూడా పటికను వాడతాము. ఈ పటిక వల్ల నోరు బాగా శుభ్రం అవుతుంది. దాంతోపాటు ఎవరైతే ఈ పైల్స్ ఓవర్ బ్లీడింగ్ సమస్యతో బాధపడతారో వాళ్ళు ఈ పటికని మజ్జిగలో కలిపి తీసుకోవాలి. తీసుకోవడం వల్ల వెంటనే ఈ యొక్క పైల్స్ సమస్య తగ్గిపోతుంది. పైల్స్ సమస్య అంటే ఓవర్ బ్లీడింగ్ సమస్య తగ్గిపోతుంది. ఈ విధంగా ఈ పటికని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. చాలామంది లేడీస్తో ఓవర్ బ్లీడింగ్తో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. వారు కూడా ఆ సమస్య ఉన్నవారు కూడా ఒక పల్చడి మజ్జిగను ఒక అరకప్పు తీసుకొని మజ్జిగ లేదంటే పెరుగుని కూడా తీసుకోవచ్చు. తీసుకుని 1/4 అంటే సగంలో సగం తీసుకుని కలిపి లోనకి సేవించడం వల్ల ఓవర్ బ్లీడింగ్ వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఈ యొక్క పటికని ఎవరైతే చర్మ వ్యాధులతో బాధపడతారో ఆ కొబ్బరి నూనెలో తీసుకుని ఆ చర్మ వ్యాధి దగ్గర అప్లై చేసుకుంటూ ఉంటే ఆ దురద అవి కూడా కంట్రోల్ అవుతాయి. చాలామంది సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారు. దానికి కూడా కొబ్బరి నూనెలో కలిపి పైన లేపనం చేయటం వల్ల ఈ యొక్క దురద ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ విధంగా ఈ పటికని ఇన్ని విధాలుగా వాడతారు. పటికని గుర్తించడం ఏంటంటే పటిక తీయగా ఉండదు. ఇలా నోట్లో పట్టుకుంటే వగరగా ఉంటుంది. ఇది మనకి ప్రతి కిరాణా షాపులో దొరుకుతుంది. దీన్ని ఆలం అని పిలుస్తారు. ఈ యొక్క పటికని ఇన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మెడిసిన్స్లో ఈ పటికని వాడతాం. ఈ వెంచర్ అవకాశం ఇచ్చిన వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం.